ఇవ్వాలి. కోర్టు ఆవరణ దాటిన వరకు స్లోగన్స్ ఇవ్వద్దు. ఇప్పుడు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మేము చేసే ఏకైక డిమాండ్ అప్రెంటిస్ విధానం, వెట్టి చాకిరీ. ఈరోజు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో కూడా కనీస కూలీ 233 రూపాయలు ఉంటే అప్రెంటిస్ టీచర్ 117 రూపాయలతో ఈరోజు పనిచేయాల్సినటువంటి దురదృష్టకరమైన పరిస్థితి ఉంది. కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు జీతం ఒక్క రోజులో ₹1,00,000 పెంచుకున్నారు. కానీ 3,600 రూపాయలతో అప్రెంటిస్ టీచర్ వెట్టి చాకరీ చేయాల్సిన దురదృష్టకరమైన పరిస్థితి ఇక్కడ ఉంది. దీన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అక్కడ మా నాయకులు ఈరోజు పరిస్థితి అనారోగ్యం అయిపోయి కోమాలో పోయే పరిస్థితి వచ్చినా ముఖ్యమంత్రి స్పందించకపోవడాన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే ఈరోజు స్పందించి అప్రెంటిస్ విధానం రద్దుతో పాటు 2008 డిఎస్సి వాళ్ళకి పూర్తి స్కేలు అమలు చేస్తూ ప్రకటించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత పెద్ద చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ల ముందు పికెటింగ్ చేస్తాం. రేపటి నుంచి మా నాయకులు ప్రాణాల రక్షణ కల్పించకపోతే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అవుద్ది. ఖచ్చితంగా ఈ ఉద్యమం వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురైనటువంటి ఏ ప్రభుత్వం కూడా మనం కూడా కొనసాగించలేదు. ఆయన సంతకానికి విలువ ఉందని ఆయన భావిస్తే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన భావిస్తే ఆయన ఇచ్చిన అమలు హామీని జీవో రూపంలో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే